Okay, guys. So, good morning, good afternoon, and good evening. So, today, day 31, part 2, React Law. Okay. Day 31, part 1, వచ్చి JSX. Day 31, part 2, వచ్చి React Components and Fragments. Okay. Just download the material. Part 2, day 31, right? 31, right? So, చూడండి. 31 వచ్చి part 2, Components and Fragments. Correct? So, let's talk about this. A component అంటే as a reusable function or a class in the React which is a JSX element. ఒక కాంపోనెంట్ అని మనం దేన్ని అంటాం? ఓకే. ఒక కాంపోనెంట్ అని మనం దేన్ని అంటామంటే అసలు ఆ కాంపోనెంట్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి ఫస్ట్. ఇది ఒక కాంపోనెంట్ అనుకుందాం. ఈ కాంపోనెంట్ నేమ్ వచ్చి క్లాస్ హోమ్ అనేది ఒక కాంపోనెంట్. మనం టైప్ స్క్రిప్ట్ లో రాస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. ఓకే. ఇది హోమ్ అనే కాంపోనెంట్. దీని లోపల ఇది టైప్ స్క్రిప్ట్. మీకు తెలుసు ఇది టైప్ స్క్రిప్ట్ అని. సో ఈ టైప్ స్క్రిప్ట్ లోపల మనం HTML రాస్తే అంటే రెండర్ అనే ఫంక్షన్ లోపల వీఆర్ రిటర్నింగ్ సమ్ HTML కోడ్. ఈ రిటర్న్ ఫంక్షన్ లో మనం ఏమైనా రాయొచ్చు HTML. ఒక డివిజన్ స్టార్ట్ చేసి ఆ డివిజన్ ఎండ్ చేసి ఇంకా దాని లోపల ఎన్ని HTML ఎలిమెంట్స్ అయినా యూ కెన్ ఏబుల్ టు హోల్డ్ అనమాట. ఎన్నైనా హోల్డ్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇది ఒక కాంపోనెంట్. సో కాంపోనెంట్స్ ఎందుకు ఉంటాయి, ఎందుకు చెయ్యాలి అనే విషయంకొస్తే కాంపోనెంట్స్ ఎందుకు ఉంటాయి, ఎందుకు విషయానికొస్తే సో ఇప్పుడు దీని లోపల ఏం డేటా ఉన్నా సరే దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ పర్సన్ అనుకుందాం. ఆ డేటా మొత్తం దీంట్లోనే ఉంటుంది ఆబ్జెక్ట్స్ లెక్కన. ఓకే ఉంటది. అన్ని ఈ కాంపోనెంట్ లోపలే ఉంటుంది లాజిక్ మొత్తం. రిటర్న్ స్టేట్మెంట్ లోనే HTML ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇది క్లాస్ కాంపోనెంట్. ఇది ఒక క్లాస్ కాంపోనెంట్. మీన్స్ ద వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ ని ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసుకోండి. ఈ వెబ్ పేజే తీసుకోండి. ఈ వెబ్ పేజ్ లో మనం ప్రతిదీ ఒక కాంపోనెంట్ గా డివైడ్ చేసాం. ఇది హోమ్ కాంపోనెంట్ అనుకోండి. ఇది కోర్సెస్ కాంపోనెంట్. ఇది మెంటర్షిప్ కాంపోనెంట్. ఇది యాప్స్ కాంపోనెంట్. ఇది భారత్ కల్చర్ కాంపోనెంట్. ఇది అబౌట్ కాంపోనెంట్. ఇది కాంటాక్ట్ కాంపోనెంట్. అగైన్ హెడర్ కాంపోనెంట్ వేరు, మళ్ళీ ఫోటర్ కాంపోనెంట్ వేరు. గాట్ ఇట్. అలాగా మనము ప్రతిదాన్ని ఒక కాంపోనెంట్ గా సపరేట్ చేస్తే కాంప్లెక్సిటీ తగ్గి మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ పీసెస్ గా వచ్చి వీ కెన్ హావ్ టు రీయూజ్ ఇట్ ఆల్సో. అండ్ ఆల్సో దాన్ని అర్థం చేసుకోవడం ఈజీ, డీబగ్గింగ్ ఈజీ, ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ. స్మాల్ పీసెస్ గా చేస్తే అర్థం చేసుకోవడం చాలా ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ, డెవలప్మెంట్ వైజ్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజీ అనమాట. సో దట్ ఈస్ వై కాంపోనెంట్ ఆర్కిటెక్చర్ ఈస్ హ్యావింగ్ మోర్ సిగ్నిఫికెన్స్ దెన్ ద ఓల్డెన్. అంతా కలిపి దానికంటే కాంపోనెంట్ చాలా బెటర్ అనమాట. ఇది క్లాస్ కాంపోనెంట్. క్లాస్ మీన్స్ ఇట్స్ హోల్ టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్. ఓకే. టైప్ స్క్రిప్ట్ కాంపోనెంట్స్ వస్తాయి. TS టైప్ స్క్రిప్ట్ కాంపోనెంట్స్ అంటాం మనం. ఓకే. దిస్ ఇస్ వాట్. నెక్స్ట్ I will write another component which is class component. Okay. So function component. Function home. Got it. నేను ఒక ఫంక్షన్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఓకే. ఒక ఫంక్షన్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు. ఫంక్షన్ కాంపోనెంట్ లో రెండర్ ఏముండదు, డైరెక్ట్ గా రిటర్న్ you can directly return the HTML code. Got it. Because it's not a class, so direct గా HTML code you can return అనమాట. ఇంకా దాంట్లో ఎన్నైనా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దీంట్లో కూడా లాజిక్ అన్ని కాంపోనెంట్ మొత్తం మీద రాస్తాం. క్లాస్ లో ఏముంటాయి నీకు వేరియబుల్స్, మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఫంక్షన్స్ లో ఇన్నర్ ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ అండ్ డేటా ఉంటాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ కాంపోనెంట్ అండ్ క్లాస్ కాంపోనెంట్? క్లాస్ కాంపోనెంట్ విల్ మేక్ యాస్ ఎ స్ట్రక్చర్ లైక్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్. బ్యాక్ అండ్ లో మన క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఊప్స్ ఎలా ఉంటాయో క్లాస్ కాంపోనెంట్స్ అలాగ ఉంటాయి. బట్ క్లాస్ కాంపోనెంట్స్ ఆర్ హెవియర్, మెమరీ హెవియర్. అంటే దానికి దిస్ రెఫరెన్స్ ఉంటుంది, ఇన్స్టాన్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటాయి కదా. బట్ ఫంక్షన్స్ కి అలా ఉండవు. ఇట్ విల్ బి హోయిస్టెడ్. సో దట్ ఈస్ వై ఇట్స్ సింపుల్.
సింపుల్. కాబట్టి రియాక్ట్ 16.8 నుంచి మొత్తం మనం ఫంక్షనల్ కాంపోనెంట్సే వాడతాం. బట్ మీకు తెలియాలి కాబట్టి క్లాస్ కాంపోనెంట్స్ కూడా చెప్తాను. బట్ ఇన్ ఫ్యూచర్ వి ఆర్ యూజింగ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. గాట్ ఇట్? సో that is the difference between class and function. Class components are TypeScript based. It is having this reference. This reference is an instance. So that is why it is occupying more memory on heap memory area. So in nowadays, in the latest version from 16.8, functional components are very lightweight and this is easy to implement or deploy, whatever it may be. Ante that is why functional component 16.8 నుంచి వచ్చాయి మనకి. సో దెర్ ఇస్ ఎ మేజర్ చేంజ్ అనమాట, మీకు అర్థమవుతుంది. బట్ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, విల్ స్టార్ట్. మనం ఏం చేద్దామంటే app.js లో కౌంటర్ తీసేద్దాం. ఇప్పుడు index.js లో ఇప్పుడు కౌంటర్ తీసేద్దాం. కౌంటర్ తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే SRC లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏంటి? components.tsx అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? నా ఇప్పుడు component.tx లో రాసే కాంపోనెంట్స్ మనం వాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్లాస్ కాంపోనెంట్ చెప్తా. క్లాస్ హోమ్. క్లాస్ కాంపోనెంట్ చేయాలంటే యూ నీడ్ టు ఎక్స్టెన్స్ కాంపోనెంట్ దేంట్లో ఉంటుంది? రియాక్ట్ అనే లైబ్రరీలో ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలి? రియాక్ట్ డాట్ కాంపోనెంట్ పెట్టొచ్చు. యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. లేదంటే రియాక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? రియాక్ట్ నేమ్ స్పేస్. ఐ వాంట్ టు ఇంపోర్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్. గాట్ ఇట్? అంటే రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఇచ్చినా ఒకటే, లేదంటే డైరెక్ట్ గా యూ కెన్ యూస్ కాంపోనెంట్ బై ఇంపోర్టింగ్ ఫ్రమ్ ద రియాక్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో దట్ ఈస్ ఇంపోర్ట్. చెప్పాను కదా, టైప్ స్క్రిప్ట్ లో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ దిస్ యూ కెన్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఇట్ సమ్వేర్. గాట్ ఇట్? ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇంపోర్ట్ చేయగలం వేరే ఫైల్లో. ఇప్పుడు రియాక్ట్ అనే లైబ్రరీలో కూడా బేసికల్లీ ఇది రియాక్ట్ index.js రియాక్ట్ లో ఉంది. ఈ రియాక్ట్ అనే లైబ్రరీలో కూడా ఎవ్రీథింగ్, నీ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఇదిగో కాంపోనెంట్ ఉంది కదా, దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాంపోనెంట్ ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి యూజబుల్. అదర్వైజ్ కాంపోనెంట్, ప్యూర్ కాంపోనెంట్ అన్నిటినీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూడాలి? సింపుల్, ఉన్నది క్లోజ్ చేయండి. ఏది ఎక్కడి నుంచి వచ్చిందో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మీరు కాంపోనెంట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు? రియాక్ట్ నుంచి. కంట్రోల్ పట్టుకొని రియాక్ట్ మాడ్యూల్కి వెళ్ళండి. ప్రొడక్షన్ అయితే production.js, డెవలప్మెంట్ అయితే development.js, దేంట్లో అయినా ఉంటుంది చూడండి. CJS React.js అంట, అక్కడికి వెళ్ళండి. ఇది ఎక్కడుంది? నోడ్ మాడ్యూల్స్ లో రియాక్ట్ లో ఉంది కదా, ఇక్కడ లైసెన్స్ రియాక్ట్ ప్రొడక్షన్, యూ హ్యావ్ ఆల్ దిస్. ఎక్కడ సెర్చ్ చేయండి కాంపోనెంట్ అని, ఇక్కడ ఉంటుంది కాంపోనెంట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎక్స్పోర్ట్ అనే బటన్ ఎక్కడ ఉంటుందో చూడండి. ఎక్స్పోర్ట్ చూడండి. ఎక్స్పోర్ట్, ప్యూర్ కాంపోనెంట్, ఎక్స్పోర్ట్స్, కాంపోనెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పోర్టెడ్. దట్ ఈస్ వై ఇక్కడ నువ్వు ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నావు కాంపోనెంట్ ని. అర్థమైందా? దట్ ఈస్ వై రియాక్ట్ డాట్ కాంపోనెంట్. ఇక్కడ కూడా మీకు అదే ఉంది చూడండి. రియాక్ట్ లో ఇది రియాక్ట్ ఫైలేనా? సో రియాక్ట్, ఇట్స్ లైసెన్స్ రియాక్ట్. సో ఇట్ ఈస్ ద రియాక్ట్. బేసికల్లీ రియాక్ట్ అనే లైబ్రరీలో నీకు ఎక్స్పోర్ట్స్ లో నీకు ఇచ్చేసారు కదా, ఇవన్నీ ఉన్నాయి. దీని పక్కన పెట్టండి. దానికంటే ముందు మీకు కాంపోనెంట్ ఉంది చూడండి పైన, ఇవన్నీ ఉన్నాయి. కాంపోనెంట్, ఇది కాంపోనెంట్, ఇది ప్యూర్ కాంపోనెంట్. చూడండి కాంపోనెంట్ ఉందా? దట్ ఈస్ వాట్. సో వీఆర్ యూజింగ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్, ఎక్స్టెండింగ్ ఇట్ మీన్స్ వీఆర్ యూజింగ్ క్లాస్ కాంపోనెంట్. సో క్లాస్ అనగానే మన కన్స్ట్రక్టర్ ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్, కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఎక్స్టెండింగ్ ద కాంపోనెంట్ అంటే ఇన్హెరిట్ చేస్తున్నాం కదా, కాబట్టి దానికి సూపర్ పంపించాలి. గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? సూపర్ అని ఎందుకు కాల్ చేయాలంటే అది మ్యాండేటరీ. యు ఆర్ ఎక్స్టెండింగ్ ద కాంపోనెంట్ విచ్ ఇస్ ద రియాక్ట్ డాట్ కాంపోనెంట్ కదా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆస్కింగ్ సమ్ ప్రాపర్టీస్. కాబట్టి ఇది జేఎస్ కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. అది టైప్ స్క్రిప్ట్ అయితే ఒరిజినల్ టైప్ స్క్రిప్ట్ మీకు స్ట్రక్చర్ క్లాస్ లాగే కనిపిస్తుంది, ఫంక్షన్ లాగా కనిపించదు. బట్ యు ఆర్ యూజింగ్ ఇట్ నౌ, దట్ ఈస్ ఫైన్. యు ఆర్ ఎక్స్టెండింగ్ ద కాంపోనెంట్ క్లాస్. అర్థమైందా? కాంపోనెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నావు కాబట్టి యు వాంట్ టు కాల్ సూపర్. దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు డిఫాల్ట్ గా నేను కొంత డేటా ఇవ్వాలి అనుకుంటే నేను ఎలా ఇవ్వచ్చు తెలుసా? దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు
I'm using count 0. I think this dot state does not exist. State కాదు, this dot state ఇవ్వాలి. Let me check the material. Material download చేశాను. Let's check now. 4. Yes, correct. This dot state. That is okay. మనం రాసేది కరెక్టే, but does not exist on the type home. Let me check. సరే, దీనికి రెండర్ అనే మెథడ్ ఉంటుంది. లెట్స్ రైట్ దిస్ మెథడ్, దెన్ we will return the HTML code అనుకో. ఓకే, I am writing it here. Let it be. Returning it. Something I written. Stella format document. So why this is happening? 1 second. Import. State does not exist. Why? సరే, so I declared a class component. I can use export also, so that I can use somewhere. State అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దట్ ఈస్ ఫైన్. ఆ స్టేట్ కి దాని లోపల కౌంట్ అనే వేరియబుల్ ఇస్తున్నా. నేను కౌంట్ అనే వేరియబుల్ ఫస్ట్ 10 ఇస్తున్నా, 0 కాదు 10 ఇస్తున్నా. ఇప్పుడు నేను దీంట్లో యూజ్ చేస్తున్నా కౌంట్ అనేదాన్ని. ఓకేనా, కౌంట్, దిస్ ఇస్ ద డేటా. ఎందుకు ఇలా ఎర్రర్ వస్తుంది? A fragment with only one child is redundant, so I will use another child. Okay, that is fine. సో అప్పుడు కౌంట్ అనే వేరియబుల్ రావట్లేదు చూడండి. సో అప్పుడు ఏం చేయాలి? దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇలా యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్. నిమిషం, కొంచెం ఇది తలకిందులుగా ఉంటుంది. సో ఐ విల్ రైట్ ఇట్ ఇలాగే అనుకుంటా. రెండర్ రిటర్న్, I think డైరెక్ట్ గా రెండర్ ఇవ్వచ్చు అనుకుంటా. I think we need to give return symbol. Let me check. రెండర్ లోపల మనం రిటర్న్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చింది కరెక్టే, బట్ చాలా రోజుల తర్వాత రాస్తున్నా కదా ఓన్గా, సో we need to check అనమాట. సో J6 element implicit has any because you can use format document. I no need to do anything here. 1 second. Paragraph. This dot state dot count. ఎందుకు ఎర్రర్ వస్తుంది? దట్ షుడ్ నాట్ హ్యాపెన్. 1 సెకండ్, నేనేం చేస్తానంటే J6 గా చేంజ్ చేస్తా. ప్రెసెంట్ J6 గా చేంజ్ చేస్తాను, దాన్ని పక్కన పెట్టండి, అలా పెట్టండి చెప్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కాంపోనెంట్ విచ్ ఈస్ హోమ్.
అండ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కాంపోనెంట్. రియాక్ట్ లో ఉన్న కాంపోనెంట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సో చేసినప్పుడు మనకు ప్రాప్స్ అని నెక్స్ట్ మాడ్యూల్ వస్తుంది. ప్రాప్స్ అంటే ఇన్కమింగ్ నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ అని లెక్క. ఓకే, సో నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ వస్తున్నాయి అంటే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు డిక్లేర్ చేయొచ్చు, నో ఇష్యూస్. కానీ నువ్వు యువర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కాంపోనెంట్ క్లాస్ ఫ్రమ్ రియాక్ట్ కాబట్టి చూడండి, అలియాస్ క్లాస్ రియాక్ట్ నుంచి కాంపోనెంట్ అనే క్లాస్ ని యూజ్ చేస్తున్నావు కాబట్టి సూపర్ పంపించాలంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది కాంపోనెంటే కదా, దానికి పంపించాలి ప్రాపర్టీస్. అంటే దాని కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి. దాని తర్వాత దిస్ డాట్ స్టేట్ అనేది, ఈ స్టేట్ అనేది ఈ హోమ్ కి సంబంధించిన డేటా. అంటే ఈ స్టేట్ లో ఏ వేరియబుల్ ఏ డేటా మీరు స్టోర్ చేయాలన్నా సరే వేరియబుల్స్ అన్ని దిస్ డాట్ స్టేట్ లోనే పెట్టాలి. రిమెంబర్ దిస్, గాట్ ఇట్. సో దాని తర్వాత సెట్ చేశాను నేను, దానికి ఒక ఆబ్జెక్ట్ సెట్ చేస్తే దాంట్లో కౌంట్ ఉంది. నేను నేమ్ కూడా ఇచ్చుకో, నో ఇష్యూస్. నేము సాగర్, ఏజ్ 27, 28. సో రెండర్ వచ్చి ఇట్ విల్ రెండర్ ద కాంపోనెంట్. బ్రౌజర్ లో రెండర్ చేస్తుంది. ఆ బ్రౌజర్ లో రెండర్ చేసేది అది ఏం రిటర్న్ చేస్తుంది, ఈ HTML రిటర్న్ చేస్తుంది. ఈ HTML లో నువ్వు వాడే డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? కావాలంటే స్టేట్ దాని తర్వాత నేను ఇంకొక పారాగ్రాఫ్ రాస్తాను. దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ ఇచ్చా. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే రిటర్న్ స్టేట్మెంట్ లో మోర్ దెన్ 1 పారాగ్రాఫ్ అంటే మోర్ దెన్ 1 పారాగ్రాఫ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. దానికి అప్పర్ లెవెల్ ఒకటి ఉండాలి. అర్థమైంది? దానికి అప్పర్ లెవెల్ ఒకటి ఉండాలి. అప్పర్ లెవెల్ లోపల ఈ రెండు మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డివిజన్ లోపల ఈ రెండు ఉంటే ఇది టాప్ లెవెల్ కాబట్టి ఇది ఒక్క ఎలిమెంటే ఉండాలి. ఆ ఒక్క ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది. దాని లోపల ఈ రెండు ఉంటాయి. వాట్ ఇట్. లేదంటే నువ్వు 2 డివిజన్లు ఇచ్చినా మళ్ళీ ప్రాబ్లమే, గుర్తుపెట్టుకోండి. 2 డివిజన్లు ఇచ్చినా ప్రాబ్లమ్. ఏదైనా 2 ప్యారలల్ ఎలిమెంట్స్, 2 సేమ్ ఎలిమెంట్స్ ప్యారలల్ ఉండకూడదు, ఒకదాని లోపల ఒకటి ఉండొచ్చు. దట్ ఈస్ ఇక్కడ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికే మనము ఫ్రాగ్మెంట్స్ అని ఉంటాయి. ఫ్రాగ్మెంట్స్, దిస్ ఈస్ ఎ ఫ్రాగ్మెంట్, దిస్ ద ఎంప్టీ ఫ్రాగ్మెంట్. అంటే అన్నిటికంటే సుపీరియర్ ఇదే, దాని లోపలే ఏదైనా ఉంటది. గాట్ ఇట్. ఇలా అయినా పెట్టొచ్చు. లేదంటే రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్, మీరు రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ కూడా మనకు అక్కడే ఉంది. ఓకే, ఇందాక మనం ఓపెన్ చేసాం కదా, ఇక్కడ ఎక్కడ ఒకటికి వెళ్ళండి, ఇక్కడ ఫ్రాగ్మెంట్ ఉంటది చూడండి. రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ ఇందా మనం చూసాం కదా, ఇక్కడ ఫ్రాగ్మెంట్. ఓకే, ఫ్రాగ్మెంట్ కూడా అక్కడే ఉంటది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ విల్ హెల్ప్ అస్ టు, ఇప్పుడు రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అంటే ఈ రెండు సరౌండ్ చేసిన తర్వాత దీనికి స్పేస్ తీసుకోదు. ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేసి చూపిస్తా. ఫ్రాగ్మెంట్స్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద HTML ఎలిమెంట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. నీకు ఇలా ఇవ్వకపోతే ఎంటీ ఇచ్చిన ఫ్రాగ్మెంటే అది కూడా. గాట్ ఇట్. ఎంటీ ఇచ్చిన ఫ్రాగ్మెంటే. అర్థమైంది? ఎంటీ ఇచ్చిన ఫ్రాగ్మెంటే. ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేయాలంటే ఐ వాంట్ గో టు ఇండెక్స్ డాట్, ఐ వాంట్ టు యూస్ హోమ్, ఐ వాంట్ టు ఇంపోర్ట్ ఇట్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతుంది. వెళ్దాము, దీన్ని ఓపెన్ చేద్దాం. లోకల్ హోస్ట్ 3000. చూడండి 10 నేమ్ సాగర్ వచ్చిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? హోమ్ నుంచే వచ్చింది కదా. ఈ హోమ్ నేను రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేసి చూడు ఒకసారి. బాడీకి వెళ్ళావా, డివ్ రూట్, దీని లోపల ఇది ఉంది. దీని లోపల చూడండి ఈ డివిజన్ లోపల 10 నేమ్, ఈ రెండు ఉన్నాయి డివిజన్ లోపల. ఓకే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి చూడండి. హోమ్కి వెళ్ళు, చూడండి ఈ డివిజన్ లోపల ఈ రెండు ఉన్నాయి. ఈ ఎంటీ డివిజన్ లేదు, దీన్ని తీసేయండి. అదేం లేదు కాబట్టి తీసేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో నేను రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అయినా ఇస్తాను, నో ప్రాబ్లం. నార్మల్గా అయినా ఇస్తా, రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అయినా ఇస్తా. మీరు గమనించండి, మళ్ళీ రీబ్యాచ్ అయింది కదా. చూడండి డివ్ కనిపిస్తుంది కానీ ఫ్రాగ్మెంట్ కనిపిస్తుంది, మనకి ఫ్రాగ్మెంట్ కనిపించదు. ఫ్రాగ్మెంట్ మీకు మల్టిపుల్ డివిజన్స్ ఉన్నా, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నా దాన్ని హోల్డ్ చేయడానికి ఫ్రాగ్మెంట్ విల్ బి హెల్ప్ఫుల్. కానీ ఫ్రాగ్మెంట్ కోసం ఒక ట్యాగ్ ఏం ఉండదు, దట్ ఈస్ ఆప్టిమైజ్డ్. ఆప్టిమైజ్డ్ అంటే ఫ్రాగ్మెంట్ కోసం స్పేస్ ఏం బల్లే ఎలిమెంట్ లో, డౌన్ లో చూడండి. ఇప్పుడు ఇది అప్డేట్ అయింది కదా, ఇది కూడా అప్డేట్ అయింది. 2 డివిజన్స్ ఉన్నాయి కానీ ఫ్రాగ్మెంట్ కోసం స్పేస్ ఉందా? లేదు. సో దట్ ఈస్ వాట్ ఫ్రాగ్మెంట్ విల్ నాట్ ఆక్యుపై స్పేస్.
మల్టిపుల్ HTML డివిజన్స్ ఆర్ మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే డివిజన్స్ రెండు సేమ్ లెవెల్ కదా, రెండు ఒకటే లెవెల్ కదా, అలాంటి ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి ఫ్రాగ్మెంట్స్ విల్ నాట్ టేక్ ఎక్స్ట్రా స్పేస్. దట్ ఈస్ వై ఫ్రాగ్మెంట్స్ వీ కెన్ యూస్ react.fragment ఆర్ ఎంటీ స్పేసెస్, వీ కెన్ యూస్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, అది ఫంక్షనల్ కాంపోనెంట్లో అయినా నార్మల్ కాంపోనెంట్లో అయినా, అదే క్లాస్ కాంపోనెంట్స్లో అయినా. ఇప్పుడు దీన్నే మనం ఫంక్షనల్ కాంపోనెంట్లోకి చేంజ్ చేయాలంటే ఎలా? కాపీ పేస్ట్ చేసి home1 అని ఇస్తున్నా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? home1 అని ఇస్తున్నా. నేను ఇక్కడ క్లాస్ తీసేస్తా, ఇక్కడ ఫంక్షన్ అని ఇస్తా. గాట్ ఇట్? ఇక్కడ ఎక్స్టెన్స్ కాంపోనెంట్స్ తీసేస్తా. గాట్ ఇట్? ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉండదు, సూపర్ ఉండదు. ఈ స్టేట్ ఎలా ఉంటదంటే కాన్స్ట్, నీకేం కావాలి? కౌంట్, నేమ్, ఏజ్. కాన్స్ట్ నేనేం చేస్తాను, బేసికల్ గా ఏదైనా ఒక టైప్ ఇచ్చుకుంటా, స్టూడెంట్ కామా సెట్ స్టూడెంట్, అంతే కదా. ఈక్వల్ టు మనకి యూ స్టేట్ అని ఉంటది, యు ఆర్ అప్డేటింగ్ ద స్టేట్. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కి సంబంధించింది, క్లాస్ కి సంబంధించింది కాదు. డైరెక్ట్ గా మనం దీన్ని సెట్ చేస్తాం ఇట్లా. గాట్ ఇట్? అంతే. యూ స్టేట్ లైక్ స్టూడెంట్ సెట్ స్టూడెంట్. ఓకే, ఈ రెండర్ ఉండదు, డైరెక్ట్ గా రిటర్న్ ఉంటది. గెటింగ్ మై పాయింట్ రైట్? ఫార్మాట్ డాక్యుమెంట్, దిస్ ఇస్ హోమ్. ఇప్పుడు మీరు ఇండెక్స్ డాట్కి వెళ్ళి home1 యూజ్ చేయండి. ఇట్ విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్. was not found. home1 as imported as home1 was not found in components. చెక్ చేద్దాం మళ్ళీ. export function home1 ఉంది, వస్తుంది. సో ఓకే, దిస్ డాట్ స్టేట్ ఇచ్చాం, రాంగ్ కదా, కోడ్ రాంగ్ ఇచ్చాం కదా. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ కాదు, స్టూడెంట్. మనకి స్టూడెంట్ డాట్ కౌంట్, స్టూడెంట్ డాట్ నేమ్, అంతే కదా, అవే కదా మనం ఇచ్చింది. అక్కడ దిస్ డాట్ ఉండింది కాబట్టి ఇక్కడ దిస్ డాట్ లేదు. అప్డేట్ అయింది కదా. కన్సోల్కి వచ్చి క్లియర్ చేయండి, మళ్ళీ రీఫ్రెష్ చేయండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బ్యాక్. అర్థమైంది కదా. సో యూ కెన్ చేంజ్ టు ఫంక్షన్ కాంపోనెంట్. ఈ స్టేట్ ప్రాప్ ఏంటి, అసలు యూ స్టేట్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో వస్తాయి, అంటే నెక్స్ట్ మాడ్యూల్లో వస్తాయి. కానీ ప్రెసెంట్ వచ్చి ఫంక్షన్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్ డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద ఫంక్షన్ కాంపోనెంట్, వాట్ ఈస్ క్లాస్ కాంపోనెంట్? ఇప్పుడు చూడండి, క్లాస్ కాంపోనెంట్లకి దిస్ రెఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ అ హెవీ ఆపరేషన్, ఇన్స్టాన్స్ మెమరీ, ఆబ్జెక్ట్స్, హీప్ మెమరీ కావాలి. ఓకే, ఇది క్లాస్ లోడ్ అయిన వెంటనే దానికి రెఫరెన్సెస్ మెమరీ అంతా కావాలి. కానీ ఫంక్షన్స్ అలా కాదు, జస్ట్ హోస్ట్ అయ్యి అలా ఉంటది. దాన్ని కాల్ చేసినప్పుడు దానికి స్టాక్ మెమరీలో ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మెమరీ డిలీట్ అయిపోతుంది. క్లాసెస్ అలా కాదు, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి అన్ని ఆబ్జెక్ట్స్ ఎలా ఎక్స్ట్రాగా నీకు హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. కాబట్టి ఇట్స్ ఎ హెవీ ప్రాసెస్. కానీ ఫంక్షన్ వచ్చి లైట్ వెయిట్ ప్రాసెస్, స్టేట్లెస్. అందువల్ల మనం ఫంక్షన్స్ కూడా ఎక్కువ వాడతాం. గాట్ ఇట్? ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా, ఎక్స్పోర్ట్ ఫంక్షన్ యూటిలిటీ. గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రిటర్న్ కోర్స్ నేమ్, సమ్ కోర్స్ అనుకో, డైరెక్ట్గా ఇస్తున్నా జావా ఫుల్ స్టాక్ అని. ఓకే, అంటే నేను వేరియబుల్ స్టోర్ చేయలేకే డైరెక్ట్గా ఇస్తున్నా, లేదంటే ఎలా అయినా ఇవ్వు. కోర్సు సెట్ కోర్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్, కోర్స్ నేమ్ జావా ఫుల్ స్టాక్. గాట్ ఇట్? తర్వాత డిస్క్రిప్షన్, మన దగ్గర ఉన్నదే కాపీ చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ఉన్నదే కాపీ చేద్దాం. ఓకేనా? ఇది అనుకో, అరే ఇదంతా డబుల్ కోట్స్ లో ఉంది, సో దట్ విల్ యూజ్ దిస్ వన్, బ్యాక్టిక్ క్యారెక్టర్. సో అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఒక కోర్స్ ఉంది మన దగ్గర, సో మల్టిపుల్ కోర్సెస్ తీసుకుందామా, చాలా పెద్ద అయిపోద్ది అనమాట. మల్టిపుల్ కోర్స్, ఇదే కోర్సు కాపీ చేసి పేస్ట్ చేద్దాం, మల్టిపుల్ కోర్స్ అంతే కదా, ఇంకేముంది. 2 కోర్సెస్ ఉన్నాయి మనకు, ఒకటి జావా ఫుల్ స్టాక్, ఇంకోటి .NET ఫుల్ స్టాక్, అంతేనా? సో ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, నేను 2 కోర్సెస్ ఉన్నాయి నాకు. యూటిలిటీ అని ఎందుకు అంటున్నానంటే ఎక్స్పోర్ట్ ఫంక్షన్ కోర్స్ కార్డ్ ఇస్ ఏ యూటిలిటీ అనుకో.
దానికి నువ్వు ప్రాపర్టీ పంపిస్తున్నావు, ప్రాప్స్. అంటే ఆ ప్రాపర్టీ వచ్చి ఈ కోర్స్ ఆబ్జెక్ట్ ఎవ్రీ టైం. ఓకే, సో ఇట్ విల్ రిటర్న్ డివిజన్ ఫస్ట్ కోర్స్ నేమ్ props డాట్ కోర్స్ నేమ్, నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్షన్ ఏదో ఒకటి, props డాట్ డిస్క్రిప్షన్. ఓకే, అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఈ కోర్స్ కార్డు ఎవ్రీ టైం ఇక్కడ వాడొచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎవ్రీ టైం నేను ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు? నా దగ్గర కోర్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు. ఎలా? కోర్స్ డాట్ మ్యాప్, మ్యాప్ ఐ హ్యావ్ ఎ వన్ కోర్స్. ఎవ్రీ టైం నేనేం చేయొచ్చు? రిటర్న్ కోర్స్ కార్డ్. ఆ కోర్స్ కార్డులో నేనేం చేస్తానంటే ప్రాప్స్ పంపిస్తా. ఎక్స్, గాట్ ఇట్. ఈ కోర్స్ కార్డుకి ఎక్స్ అని ఇలా పంపిస్తా. డైరెక్ట్ గా ఇలా పంపించవచ్చు అనుకుంటా, ఇలా పంపించవచ్చు. సో దట్ ఎక్స్ అనేది ప్రాప్, దాంట్లో కోర్స్ నేమ్, కోర్స్ డిస్క్రిప్షన్ ఉంది. ఈ యూటిలిటీని మళ్ళా మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అది యూటిలిటీ ఫంక్షన్. చూడండి ఇప్పుడు వస్తుంది మీకు. కోర్స్ నేమ్, డిస్క్రిప్షన్ ఏమీ రాలా. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా? డీబగ్ చేయాలి. సో మీరు డీబగ్ చేయాలి దీన్ని, కోర్స్ కార్డ్ని. ఓకే, సో యూటిలిటీ సి, ఇట్ షుడ్ హ్యావ్ ఎ యూనిక్ కీ అన్నారు కదా. సో దట్ ఈస్ కీడ్ కాంపోనెంట్. ఈ యూటిలిటీ ఫంక్షన్ కి మీరు ఒక కీ ఇవ్వాలి. ఓకే, దానికి కీ ఎలా ఇస్తారంటే కీ ఈక్వల్ టు, ఇక్కడ ఎలిమెంట్ కామా ఇండెక్స్ తీసుకున్నాం. ఐ అంటే ఇండెక్స్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా? i+1 ఇవ్వచ్చు. అంటే ఇండెక్స్ ఇస్తే ఇట్స్ ఎ కీ కాంపోనెంట్. సో ఇప్పుడు డీబగ్ చేద్దాం. సోర్సెస్కి వెళ్ళి మీరు ఏది డీబగ్ చేస్తున్నారు? యూటిలిటీ కదా, కిందకి రండి. కోర్స్ కార్డ్ ఇదే కదా. ఇప్పుడు చూడండి ఎందుకు అది అవ్వలేదని మనం చెక్ చేయొచ్చు. అదంతా ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఎక్స్ లో మనకేముంది? కోర్స్ నేమ్, డిస్క్రిప్షన్. కోర్స్ కార్డ్ లోకి ఇంటర్నల్ గా లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాప్స్ ఎక్స్ ట్రూ. సో ప్రాప్స్ ఎక్స్ ట్రూ అంటే ప్రాప్స్ ఎలా పంపించాలి? ఇలా పంపించకూడదు. మనం డైరెక్ట్ గా మనం ఏం చేయాలంటే ప్రాప్స్ అని ఇలా ఇచ్చి ఎక్స్ ఇవ్వచ్చు. ఇలా అయినా ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రాప్స్ అని ఇచ్చి ఇలా అయినా ఇవ్వచ్చు. గాట్ ఇట్. ఇలా ఇస్తే కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి ప్రాప్స్ లోపల వి హావ్ ప్రాప్స్ లోపల కోర్స్ నేమ్ COUSR మనం రాంగ్ ఇచ్చాము. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ప్రాప్స్ లోపల మనకి ఇంకో ప్రాప్స్ ఉంది. ఇప్పుడు మీరు ప్రాప్స్ అని ప్రింట్ చేయండి. PROPS. ప్రాప్స్ లోపల ప్రాప్స్ ఉంది. దాని లోపల కోర్స్ నేమ్ ఉంది. మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా ఇలా అయినా ఇచ్చేయచ్చు నాకు తెలిసి. ఇలా ఇస్తున్నా నేను, కోర్స్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు కోర్స్ అని ఇచ్చా. సో దట్ అంటే మనం పంపించే విధానం మీకు నెక్స్ట్ మాడ్యూల్ వస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఇది ఒకసారి రెండర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాప్స్ లోపల మనకేముంది? కోర్స్ ఉంది. కోర్స్ లోపల కోర్స్ నేమ్ ఉందే. ఇప్పుడు కరెక్ట్. అంటే వీఆర్ సెండింగ్ ఏ కోర్స్. దాని లోపల కోర్స్ COURSC కోర్స్, ఒక కోర్సు. వీఆర్ సెండింగ్ ఏ కోర్స్ ఎవ్రీ టైమ్ విచ్ ఇస్ దిస్ వాల్యూ. గాట్ ఇట్. సో దాంట్లో మనం సేమ్ రాంగ్ ఇస్తే ఎట్లా? కోర్స్ నేమ్, డిస్క్రిప్షన్. ఓకే, గెటింగ్ మై పాయింట్ రైట్? అలా ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి రిఫ్రెష్ అయ్యి. ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు చూద్దాం. ప్రాప్స్ డాట్ కోర్స్ నేమ్, ప్రాప్స్ డాట్ కోర్స్ డాట్ కోర్స్ నేమ్. ఓకే, ఇక్కడ ప్రాప్స్ డాట్
కోర్స్ నేమ్. ఓకేనా? అంతే కదా, కోర్స్ నేమ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, చూడండి నేము ఫుల్ స్టాక్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము, దీని కాన్సెప్ట్ పేరు కూడా మనకు ఆల్రెడీ ఉంది, నేను చూపిస్తా చూడండి, ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది. సో కంటైన్డ్ కాంపోనెంట్స్ అంటాం దీన్ని. ఇది వేర్ ఇస్ ద కాన్సెప్ట్, గో టు కోర్సెస్, జావా ఫుల్ స్టాక్, రియాక్ట్, కాంపోజిషన్ కాంపోనెంట్స్. కాంపోజిషన్ మీన్స్ ఒక కాంపోనెంట్ ని ఇంకొక కాంపోనెంట్ లోపల యూజ్ చేస్తున్నావు, దానికి ప్రాపర్టీస్ పంపించి, దట్ ఈస్ కాంపోజిషన్ కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్, కాంపోజిషన్ కాంపోనెంట్, ఫ్రాగ్మెంట్స్. అర్థమైందా? ఫ్రాగ్మెంట్స్ అనేది ఏదైనా ఒక ఎలిమెంట్ ని దానికంటే మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అదే లెవెల్లో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫ్రాగ్మెంట్స్ ఇస్ ద హైయెస్ట్ ఎలిమెంట్స్ అనమాట. అంటే హైయెస్ట్ అంటే రూట్ ఎలిమెంట్స్ లెక్క. సో ఇట్ విల్ వ్రాప్ అప్ ఆల్ HTML కంటెంట్ ఇన్సైడ్ దట్. ఇక్కడ ఎల్లో కలర్ ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్రాగ్మెంట్స్ లోపల ఓన్లీ వన్ చైల్డ్ ఉంది, దట్ ఈస్ డివిజన్. వన్ చైల్డ్ ఉంటే ఫ్రాగ్మెంట్ అవసరం లేదు, తీసేయమని చెప్తుంది. ఓకే, అదే చెప్తుంది అనమాట. టూ చైల్డ్స్ ఉంటే, టూ చిల్డ్రన్ ఉంటే అప్పుడు ఫ్రాగ్మెంట్ అవసరం. అప్పుడు కంపల్సరీ వన్ పేరెంట్ ఎలిమెంట్, దట్స్ ఏ ఫ్రాగ్మెంట్ ఉండాలి. ఫ్రాగ్మెంట్ అయినా ఉండాలి, పేరెంట్ ఎలిమెంట్ డివిజన్ అయినా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. దాని లెవెల్లో పై లెవెల్లో డివిజన్ అయినా పెట్టొచ్చు, వ్రాప్డ్ అప్. కానీ ఫ్రాగ్మెంట్ పెడితే ఎక్స్ట్రా స్పేస్ తీసుకోదు. గాట్ ఇట్? ఇప్పుడు ఓకే, కానీ ఫ్రాగ్మెంట్ పెడితే ఎక్స్ట్రా డివిజన్ తీసుకోదు, అది నీకు బ్రౌజర్ లో కనిపించదు. అంటే ఎక్స్ట్రా స్పేస్ అవసరమే కదా, అది తీసుకోదు అంటున్నా. సో దట్ ఈస్ వాట్. గాట్ ఇట్? కీడ్ ఫ్రాగ్మెంట్స్, ఇందాక మనం చెప్పాం కదా, కీ. ఒక ఫ్రాగ్మెంట్ ఇస్తే నువ్వు మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయంటే దానికి ఒక కీ ఇవ్వాలి. ఇది కూడా ఒక ఫ్రాగ్మెంటే, కానీ ఇది ఇక్కడ ఒక కోర్స్ కార్డ్ అనే ఒక ఎలిమెంట్, ఇది దానికి కీస్ ఇవ్వాలని. అది కాంపోనెంట్ అయినా సరే, ఫ్రాగ్మెంట్ అయినా సరే, కీస్ ఇవ్వాలన్నమాట. కీస్ ఇస్తే ఇట్ కెన్ ఏబుల్ టు ట్రాక్ బై ద కీ, కీ ద్వారా ట్రాక్ చేస్తుంది అనమాట. కీడ్ ఫ్రాగ్మెంట్స్ చూడండి, రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ ఐటమ్ ఐడి చైల్డ్ 1 చైల్డ్ 2. సో ఫ్రాగ్మెంట్ కి కీ ఇచ్చారు అంటే, సో దట్ విల్ బి బెటర్ దట్ వీ కెన్ ఏబుల్ టు ట్రాక్ ద ఫ్రాగ్మెంట్ ఈజీలీ. వీ కెన్ ఏబుల్ టు ట్రాక్ ద ఫ్రాగ్మెంట్ ఈజీలీ. ఇప్పుడు నేను కీడ్ ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నా. సో ఇదే అనుకోండి, దీనికి ఒక ఫ్రాగ్మెంట్ ఇస్తున్నా, రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్. అయి అవసరం లేదు, బట్ స్టిల్ ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దీనికి ఒక ఫ్రాగ్మెంట్ ఇచ్చా, దీనికి మనం కీ ఏమిద్దాము, కీ ఈక్వల్ టు i+1 ఇద్దాం. ఓకేనా? నౌ లెట్స్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కీడ్ ఫ్రాగ్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్గా ఇది రాంగ్. లెట్స్ గో టు ఎలిమెంట్, బాడీ, రూట్, div, 10 సాగర్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఏది యూజ్ చేస్తున్నాం, యూటిలిటీయా కాదా? లెట్స్ చెక్. యూటిలిటీ యూజ్ చేస్తున్నాం, సేవ్ ఇట్. ఓకే, వన్ సెకండ్, go to components, just comment this keyed fragment. ఓకే, అండర్స్టాండ్. సో నేను ఇక రిటర్న్ స్టేట్మెంట్ పెట్టినప్పుడు సింగిల్ లైన్ లో ఉండాలి, లేదంటే ఇది ఇలా దీనికి బ్రేసెస్ ఇవ్వాలి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది కదా? రిటర్న్ స్టేట్మెంట్ లో మల్టిపుల్ లైన్ అయితే మీరు ఇలా ఇవ్వాలి, లేదంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను అదే చెప్తున్నాను. గాట్ ఇట్? సో చూడండి, ఇప్పుడు నేను మల్టిపుల్ లైన్ ఉంది కదా ఇప్పుడు, కానీ మల్టిపుల్ లైన్ ఇచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మల్టిపుల్ లైన్స్ లో రిటర్న్ పక్కన నీరు ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ ఏదో ఒకటి ఉండాలి కదా, లేదంటే తీసుకుంటుంది, అది తీసుకోదు. రిమెంబర్ దిస్. ఇప్పుడు చూడండి, ఎలిమెంట్స్కి వెళ్ళి బాడీ, ఇదే కదా డివిజన్, ఎక్కడుందా అది,
ఓ ఇది పారాగ్రాఫ్ నేమ్, ఇది పారాగ్రాఫ్ నేమ్ అనమాట. ఇవే ఉండేది. గాట్ ఇట్. పారాగ్రాఫ్ నేమ్ అనమాట. సో వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు ఎగ్జిక్యూట్. సో కీడ్ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రాక్ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఇంటర్నల్. అంటే రియాక్ట్ కు ఉపయోగపడుతుంది అది. రియాక్ట్ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ కీడ్ ఫ్రాగ్మెంట్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు ట్రాక్ ద చేంజెస్. అంటే ఆప్టిమైజేషన్ కోసం అది. అంటే సో అది అప్డేట్ అయ్యి రీకాన్సిలేట్ అయ్యేటప్పుడు వర్చువల్ DOM కి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్. అది కీడ్ ఫ్రాగ్మెంట్ అంటాం మనం. ఈ సెట్ స్టేట్ కాన్స్ట్ దీని పక్కన పెట్టండి. జస్ట్ మీరు ఫంక్షన్ కాంపోనెంట్, ఫ్రాగ్మెంట్, కీడ్ ఫ్రాగ్మెంట్, క్లాస్ కాంపోనెంట్ అండ్ కాంపోజిషన్ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ లో ఇంకో కాంపోనెంట్ మనం యూస్ చేస్తున్నాం. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ప్యూర్ కాంపోనెంట్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ యాజ్ ప్యూర్ కాంపోనెంట్. డైరెక్ట్లీ యూ కెన్ యూస్ ప్యూర్ కాంపోనెంట్. ప్యూర్ కాంపోనెంట్ అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్ సోర్సెస్ యూస్ చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కాన్స్ట్ పై ఈక్వల్ టు 3.14 అనుకో. ఇక్కడ ఇది బయట ఉంది. ఇక్కడ నేను బయట ఉండే దాన్ని నేను ఈ పై వచ్చి ఇలా వాడుతున్నాను అనుకో, ఇది ఇంప్యూర్ అవుతుంది. సో ప్యూర్ మీన్స్ ఈ ప్రాపర్టీస్ దీని లోపల ఉన్న దాంతోనే చేంజ్ చేస్తేనే ప్యూర్ అవుతుంది. బయట వేరియబుల్స్ డేటాని మీరు యూస్ చేస్తుంటే అది ప్యూర్ అవ్వదు, అది నార్మల్ కాంపోనెంట్ అవుతుంది. ఏ ప్యూర్ కాంపోనెంట్ ఈస్ ఏ కాంపోనెంట్. ఇక్కడ ఉంది చూడండి. A pure component is a component which will actually handle shallow comparison process to prevent unnecessary re-renderings. Unnecessary re-renderings, but also it should not depend on the outside memory. దానికి ఏదైతే వస్తున్నాయో ప్రాప్స్, స్టేట్స్ అవి మాత్రమే తీసుకుంటది. ఎక్స్ట్రా మెమరీ అవుట్ సైడ్ నుంచి తీసుకోదు, ఎక్స్ట్రాగా బయట డిక్లేర్ చేస్తున్నావు తీసుకోదు. నువ్వేదైతే పంపిస్తావో దాని మీదే వర్క్ అయ్యేది ప్యూర్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ కాంపోనెంట్ ఎందుకంటే మనం బయట డేటా అంతా వాడుతున్నాం. ప్యూర్ కాంపోనెంట్ ఎప్పుడు అవుతుంది, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీస్, స్టేట్స్ ఏవైతే డిక్లేర్ చేసినా వాటి మీద వరకే పనిచేస్తుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్ దానికి అవసరం లేదు అనుకున్నప్పుడు అది ప్యూర్ కాంపోనెంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు. ప్యూర్ కాంపోనెంట్, నార్మల్ కాంపోనెంట్, ఫంక్షన్ కాంపోనెంట్, కాంపోజిషన్ కాంపోనెంట్, ఫ్రాగ్మెంట్స్. గాట్ ఇట్? సో టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, ప్యూర్ కాంపోనెంట్స్. అంటే కాంపోనెంట్ కాంపోజిషన్ కూడా. ఓకే, రెండర్ ఎందుకు? క్లాస్ కాంపోనెంట్స్ లో ఇట్ విల్ రెండర్ ద HTML. ఇన్సైడ్ రెండర్ we are returning the actual HTML code. Got it? That is how it is. అలా అన్నమాట. Got it? So you do practice this, execute it. I have an assignment for you. Let's come back tomorrow. Okay? Thank you so much. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్ ఇచ్చేస్తాం.